300 ఏళ్ళు దేవునితో నడుచుచు నేను కనుక అతడు లేకపోయి ఆనోకు దేవునితో నడిచేను. ఆనోకు మరణము చూడక వెళ్ళిపోయారని చెప్పి ఎన్నో వాక్యాలు మనం విన్నాం. మంచిదే. ఆనోకు దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడు? ఆనోకు దేవునితో పాటు నడిచాను. ఎన్ని సంవత్సరాలు నడిచాడట? 300 సంవత్సరాలు. అతని జీవిత కాలం వరకు కూడా అతను దేవునితో నడుస్తూ అతను కొనుక్కోబడినట్టుగా మనము చూస్తూ ఉంటాము. మన స్క్రీన్ లో చూసినట్లయితే దేవుడు ఆనోక్కి మాట్లాడుతూ, దేవుడు ఆనోకుతో ఒక ఆలోచనిస్తూ, దేవుడు ఆనోక్కి సహాయం చేస్తూ నడుస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటాము. నిజమే, దేవుడు ఆనోకు ఏం చేశాడండి? సహాయం చేస్తూ తన జీవితంలో ఎంతగానో ఆదుకుంటూ ఆనోకు పక్కనే నడుస్తూ ముందుకు వెళ్ళాడు. దేవునితో నడడం అంటే ఏంటి అన్నది ఈ రోజు మీకు తెలుసుకున్నారు. ఏంటని తెలుసండి? దేవునితో నడము అంటే దేవుని కలిగి నడవడము అని చెప్పి విషయాన్ని మీరు గమనించాలి. దేవుని మనం కలిగి మన జీవితం ముందుకు తీసుకెళ్తూ ఉంటే అదే దేవునితో నడవడము. దేవుడు ఆజ్ఞల ప్రకారం మనం ముందుకు వెళ్తూ ఉంటే అదే దేవుడితో మనము నడుస్తూ ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. దేవుడి ఆజ్ఞల ప్రకారం మనం పాటిస్తూ నడుస్తున్నాం అనుకోండి, అదే దేవుడితో మనము నడుస్తున్నట్టుగా. దేవుడు ఆలోచన మన హృదయంలో ఉంచుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటే, మనం సాగుతుంటే మన జీవితం అదే దేవుడితో మనం నడుస్తున్నట్టుగా మనం అనుకోవాలి. ఆనోకు జీవితం అలాగే జరిగింది. ఆనోకు బ్రతికున్నంత కాలం ఏం చేశాడు? దేవుని కోసం ఆలోచన చేస్తూ, దేవుని కోసం బ్రతుకుతూ, దేవుని హృదయంలో ఉంచుకుని ఏం చేస్తాడండి? ముందుకు నడుస్తున్నాడు. తన జీవితము, తన రెగ్యులర్ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. ప్రతి రోజు కూడా ముందుకు నడుస్తున్నప్పుడు, ప్రతి ఉదయాన్ని, ప్రతి సాయంత్రాన్ని, ప్రతి రాత్రి కూడా దేవుడితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. ఆత్మీయంగా దేవుని ఆలోచన కలిగి ఉన్నాడు. హృదయంలో దేవుని కోసం బ్రతకాలని ఆశతో ముందుకు నడుస్తున్నాడు. దేవుడి కోసం బ్రతకాలి, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడి కోసం నేను బ్రతుకుతున్నానని చెప్పి ముందుకు నడుస్తుంటే అదే దేవుడు ఎంత చక్కగా రాయించాడు. ఆనోకు దేవునితో నడిచెను అని రాయించాడు. ఎస్, ఆనోకు నిజంగానే దేవునితో నడిచాడు. దేవునితో నడడం అంటే ఆత్మరూపంగా ఉన్న దేవుడిని తలంచుకుంటూ, ఆత్మరూపంగా దేవుడి కోసం ఆలోచన చేస్తూ మన జీవితం ముందుకు తీసుకెళ్తే అదే ఒక దేవునితో నడిచే విధానం, దేవునితో నడిచే జీవితం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఆనోకు అలాగే జీవించాడు. జీవితకాలం కూడా ఏం చేశాడండి? ఆనోకు ఎలా బ్రతకడంటే దేవునితో నడుస్తూ, దేవుని కోసం ఆలోచన చేస్తూ, దేవుని కోసమే బ్రతికినట్టుగా మనము బైబిల్ గ్రంథం నుంచి చూడగలం. 1 యోహాను సువార్త 3వ అధ్యాయం 24వ మాట చూసినట్లయితే, ఆయన ఆజ్ఞను గైకొని వాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. సరిపోతుంది. ఆయన మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మ మూలంగా మనకు తెలిసిపోతుంటదన్న ఆయన మన ఎందుకు నిలిచి ఉన్నాడా లేదా అనే సంగతి ఎలా తెలుస్తుంది మనకి? దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మూలంగా ఆయన మన ఎందుకు ఉన్నాడని మనకు తెలుసుకున్నది. మనము ఆయన యందు ఉంటే ఆయన మనలో ఉంటాడు అని చెప్పి ఈరోజు మీకు సెలవిస్తున్నాడు దేవుడు. మనము ఆయనలో బ్రతుకుతూ ఉంటే ఆయన మనలో జీవిస్తాడు, ఆయన మన కోసం ఆలోచన చేస్తాడు, ఆయన మనలోకి వస్తాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనలోకి వచ్చిన జీవితమే ఆయనతో పాటు నడుస్తున్న జీవితం కింద మనము తీసుకోవచ్చు. మనము కూడా ఆయనతో నడవాలి అంటే ఏం చేయాలండి? ఆయన్ని మనము కలిగి ఉండాలి, ఆయన్ని మనము ఎరిగి ఉండాలి. ఆయన ఆజ్ఞలు ఎవరైతే ఎరిగి ఉంటారో, ఆయన ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు దేవుని ఎరిగిన వారు అంట. అది ఎలా అంటే, దేవుని హృదయం నుంచి వచ్చిన కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని దిద్దుబాట్లు, కొన్ని సరిహద్దులు, ఆజ్ఞలు, దిద్దుబాట్లు, సరిహద్దులు అన్ని కూడా ఏమి చేస్తాయి అంటే మన జీవితంలో మనల్ని క్రమబద్ధీకరించి ఒక మంచి మార్గంలో నడిపిస్తాయి. మనకు మనం మంచి మార్గంలో నడిచే పరిస్థితి మనకి దేవుడు కల్పించినప్పటికీ కూడా మనుషులందరూ ఏం చేస్తారండి? వారి సొంత మార్గాలను చేరుకుని వారికి ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు చెప్తాడు, ఇలా వెళ్ళకూడదు, ఇది ఒక ఆజ్ఞ, ఇది మీరు చేయకూడదు, ఇది ఒక కట్టడ, ఇలా మీరు బ్రతకూడదు, ఇది ఒక హద్దు. ఎందుకు హద్దు పెడతాడంటే, క్రియేటివిటీ నాలెడ్జ్ ఉన్న మనుషులు వారి సొంత ఆలోచనతో మార్గాలు చెరుపుకొని ఏం చేస్తారండి?
తప్పు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, ఇష్టానుసారమైన మార్గాల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు కొన్ని చెడ్డ మార్గాలకి ఆనకట్ట వేస్తున్నాడు, కొన్ని చెడ్డ మార్గాలకి కట్టడ వేస్తున్నాడు, కొన్ని చేయకూడదని చెప్పి ఆజ్ఞిస్తున్నాడు. ఎందుకు ఆజ్ఞిస్తున్నాడంటే అవి చేయడం వల్ల వచ్చేది నష్టం మనకే, దేవుడికి కాదు. ఆజ్ఞలు ఎందుకు ఇస్తున్నాడు? మనం బాగుండాలని చెప్పి దేవుడు ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. కట్టడ ఎందుకు పెడుతున్నాడు? ఇది చెయ్యకూడదు, ఇది చేస్తే వీరికి శరీరంగాని ఆత్మీయంగా కూడా నా దగ్గరికి చేరుకునే పరిస్థితి లేదు కనుక నేను కొన్ని హద్దులు ఇస్తున్నాను, కొన్ని హద్దులు పెడుతున్నాను. చిన్నపిల్లల్ని వరండాలో విడిచిపెట్టినప్పుడు గేట్కి తలుపు వేసేస్తాం, వేసేసి చక్కగా సేఫ్టీగా ఉంచుతారు. ఏదైనా కిటికీలు ఉంటే పడుకోవడానికి అవకాశం ఉంటే అక్కడ ఏం చేస్తారండి, కిటికీలు కూడా జాగ్రత్త చేసి క్లోజ్ చేస్తారు, ఆడుకోవడానికి ఏర్పాటు చేస్తారు. కానీ ఎక్కడైతే ప్రమాదం ఉంటుందో అవన్నీ కూడా క్లోజ్ చేసి అమ్మయ్య ఇప్పుడు పర్లేదు, ఎంత ఆడుకున్నా సరే అక్కడెక్కడే ఆడుకుంటాడు, ప్రమాదం లేదు అని చెప్పి అనుకున్న తర్వాత పిల్లల్ని విడిచిపెట్టి లోపల తల్లిదండ్రులు పనులు చేసుకుంటారు. ఇట్టి విధంగానే ఇది ఆజ్ఞ, ఇది కట్టడ, ఇది హద్దు. పిల్లలు అనుకుంటారు కిటికీ తలుపు తీసుకుంటే బాగుంది కదా, బయటికి కూడా చూస్తాం కదా అంటే అది ప్రమాదం. అందుకే దేవుడు కొన్ని కిటికీలు కొన్ని తలుపులు బిగిస్తూ ఉంటాడు, అవే ఆజ్ఞలు. ఆజ్ఞలు బిగించడం వల్ల లాభం ఎవరికి అంటే అల్టిమేట్ గా తిరిగి తిరిగి మనకే లాభం వస్తుంది. ఆ రోజు ఆనోకి అదే చేశాడు దేవుడు. ఆనోకి ఏం చేశాడు తెలుసా? కొన్ని హద్దులు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆనోకి ఏం చేశాడంటే ఆజ్ఞల ప్రకారంగా నడిచినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమని రాయించాడు? ఆయన నాతో పాటు నడిచాడు. ఆనోకు దేవుడితో పాటు నడిచెను, ఆనోకు దేవుడితో పాటు బ్రతికెను అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతికితే ఆయనతో మనం బ్రతికినట్టే. ఆయన కట్టడం అనుసరిస్తూ మనం బ్రతికితే, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మనం ముందుకు వెళ్తే దేవుడితో మనము నడిచినట్టే. ఆ మార్గము చాలా బాగుంటది, ఆలోచన చాలా బాగుంటది, చాలా బలవర్తంగా ఉంటది, చాలా ప్రశాంతంగా ఉంటది. అధికమైన టెన్షన్ ఆజ్ఞలు నెరవేరిస్తే, అధికమైన ఒత్తుళ్ళు ఉండవు. ఆజ్ఞలు నెరవేరిస్తే, కట్టడలు నెరవేరిస్తే ప్రశాంతమైన జీవితం వస్తుంది. ఈ రోజుల్లో మీ ప్రశాంతత ఎక్కడ లేకుండా పోయింది. కానీ దేవుడు ఆజ్ఞలు నెరవేరిస్తే ప్రశాంతత ఇస్తాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఇచ్చిన ఏదైతే హద్దులు ఉంటాయో వాటిని మీరకుండా, నేను ఇచ్చిన ఏదైతే ప్రాకారాలు ఉంటాయో వాటిని మీరు దాటకుండా, నేను ఇచ్చే ఏదైతే మీకు ఆజ్ఞలు ఉంటాయో అవి పాటించడం ద్వారా నేను ఏంటో మీకు తెలుస్తుంది, నా హృదయం ఏంటో మీకు తెలుస్తుంది, మీ ఎడల నా హృదయం ఏంటో మీకు తెలుస్తుంది. కట్టడలు పెట్టడం వల్ల నేను ఎందుకు మీకు కట్టడలు పెట్టానో మీరు ఆలోచించే అంత పెద్దవారు ఇంకా అవ్వలేదు కనుక ఏం చేస్తాను, నేను తలుపేసేసి కిటికీ వేసి మిమ్మల్ని విడిచిపెడతాను, మీకు ఆజ్ఞలు ఇస్తున్నాను అంటాడు. ఆజ్ఞల అనుసారంగా మనం బ్రతికితే ఆజ్ఞల తగ్గ సారాంశం ఏంటి అంటే దేవుడు మన సేఫ్టీ చూస్తున్నామని చెప్పి మనం ఈరోజు గ్రహించాలి. ఆజ్ఞలు పాటించడం వల్ల మనమే సేఫ్ గా ఉంటాం, ఈ లోకంలో మనమే చాలా సురక్షితంగా ఉంటాము. దేవుడి సన్నిధికి చేరుకునే వరకు కూడా మనం చాలా ప్రశాంతంగా ఉంటాము ఆజ్ఞలు పాటిస్తే. ఆ కట్టడలు దేవుడు ఆనోకి ఇచ్చినప్పుడు ఆనోకి ఏం చేస్తాడండి? ఆనోకి ఏం చేశాడు? కట్టడానుసారంగా పాటించాడు. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళలేదు, ఎటువైపు నడవకూడదో అటు నడవలేదు, ఏది ఆలోచన చేయకూడదో అది ఆలోచన చేయలేదు. చాలా ప్రశాంతంగా ఉంది, అధికమైన టెన్షన్ లేదు. అప్పుడు దేవుడు ఆయన కోసం ఏం రాయించాడు? ఆనోకు దేవుడితో నడిచెను. ఎంత మంచి మాట రాయించాడండి బైబిల్లోని. ఆనోకు దేవుడితో నడిచాడు. ఎలా నడిచాడు? ఆయన చెప్పిన ప్రకారంగా నడిచాడు. ఎలా నడిచాడు? ఆయన కలిగి నడిచాడు. ఆయన్ని హృదయంలో ఉంచుకొని ఆయన మాట ప్రకారంగా ముందుకు వెళ్తే అది ఆనోకు జీవితంలోని ఆయనతో నడిచెను అని చెప్పి గొప్ప ధన్యతని ఆనోకు తీసుకున్నాడు. అట్టి విధంగానే నోవహు గురించి కూడా మనం చూసినట్లయితే నోవహు కాలంలో ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు కదా. ఏం జరిగిందండి? మొత్తం భూమి అంతా కూడా ప్రజలందరూ కూడా ఏమైపోయారండి? చూద్దాం ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయంలో 8వ మాట చూద్దాం. నోవహు పొందిన వాడు ఆయన, నోవహు వంశావళి తన తరముల్లో ఇక్కడ కూడా మంచి మాట రాయించాడు. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. ఎలాగా? ఆనోకు అయితే దేవునితో నడిచాను, నోవహు ఎలా నడిచాడంటే చదువుతాం. కింద భాగంలో ఎంతో స్పష్టంగా మనకు దేవుడు రాయించాడు. 11లో చూద్దాం. భూలోకం దేవుని సన్నిధిని చెవిపోయి ఉండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉండెను,
దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. ఇక్కడ ఏం జరిగిందండి? నోవహు దేవుడితో నడిచెను. నోవహు మాత్రమే దేవుడితో నడిచెను. నోవహు నడిచాడు, మంచిదే. ఇక్కడ ఏం జరిగింది? నోవహు కాకుండా ఇతర ప్రజలందరూ కూడా వారి యొక్క మార్గాలు చేర్పేసుకున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎవరైతే వారి జీవితంలోని మంచి మార్గాలు కాకుండా, ఎవరైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కాకుండా మార్గాలు చేర్పేసుకుంటారో, అప్పుడు ఎవరైతే చిరుకోకుండా ఉంటారో వారందరూ కూడా దేవుడితో నడిచిన వారి కింద కౌంటింగ్ వస్తారు. ఎవరైతే తప్పులు చేస్తున్నారో వారందరూ దేవుడితో నడుస్తా లేదు. అర్థమవుతుందండి? ఎవరైతే మిస్టేక్స్ చేస్తున్నారో, ఎవరైతే ఆజ్ఞల ప్రకారం ముందుకు వెళ్ళట్లేదో వారు దేవుడితో నడిచిన వారు కాదు. అందరూ చెడిపోయారంట, అందరూ కూడా మార్గాలు చెడిపోయాయంట. వారెవరు కూడా దేవుడితో నడుస్తలేరు. అయితే యథార్థవంతుడైన నోవహు ఏం చేస్తున్నాడు? యథార్థవంతుడైన నోవహు దేవుడితో, చెప్పండి, దేవుడితో నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడు? ఎలాగా యొక్క మాటని, ఆ యొక్క పదాన్ని తీసుకున్నాడు అంటే, దేవుడు చెప్పిన ప్రకారం, దేవుడు ఇచ్చిన కట్టడ ప్రకారంగా నోవహు ముందుకు వెళ్తున్నాడు. తన మార్గాలు చెప్పుకోలేదు, తన ఆజ్ఞలు ఇచ్చిన ప్రకారంగా ఆయన నేరలేదు. అందుకని దేవుడు నోవహు గురించి ఏం రాశాడు? చెప్పండి, ఏమని రాయించాడు? దేవుడితో నోవహు నడిచెను. దేవుడితో నడవడం అంటే మార్గాలు చెరుపుకోకుండా, దేవుడితో నడవడం అంటే యథార్థంగా ఉంటే దాన్ని ఏమని చెప్తున్నారు? దేవుడు నాతో నడిచెను, నోవహు నాతో నడిచెను. మిగిలిన ప్రజలందరూ ఏం చేస్తారండి? వారి మార్గాలు చెరుపుకొని వారందరూ కూడా మరణానికి పాత్రులైన ఆ యొక్క టైంలో ఒక వ్యక్తి, ఒక కుటుంబం ఏం చేస్తుంది? ఒక కుటుంబం దేవుడితో నడుస్తుందంట. అంటే వీరు మార్గాలు చెప్పుకోలేదు, వీరు ఆజ్ఞల్ని అతిక్రమించలేదు, వీరు దేవుడు చెప్పిన ప్రకారంగా బ్రతకాలని చెప్పి ఆశ పడ్డారు. ఆ పడిన విధానాన్ని దేవుడు ఏమంటున్నాడండి? ఆ జీవితాన్ని దేవుడు ఏమంటున్నాడండి? వారు నాతో నడిచారు. దేవుడితో నోవహు బ్రతికింది, జీవితం బ్రతికింది. నోవహు కుటుంబం దేవుడి యొక్క ఆజ్ఞల ప్రకారంగా బ్రతికి ఎలాగైతే మంచి మాట తీసుకుందండి? దేవుడితో నడిచెను అన్న ఒక మంచి మాటని, ఆ వాగ్దానాన్ని, ఆ ప్రామిస్ ని, ఆ గొప్పతనాన్ని, ఆ గ్రేట్నెస్ ని కూడా నోవహు తీసుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటాము. నోవహు జీవితాన్ని ఏమీ కూడా స్పెషల్ గా తన ఏం జీవించలేదు. నోవహు జీవితము ఏమీ అంతంత గొప్ప యోగ్యుడి కింద, లేకపోతే ఒక పెద్ద హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి తపస్సు చేసినట్టుగా మనం చూడలేదు. తన దైనందిక జీవితంలో, తన రెగ్యులర్ జీవితంలో, తన రోజువారీ జీవితంలో తను ఏం చేశాడండి? దేవుడి కోసం బ్రతికాడు, దేవుడితో నడిచినట్టుగా పేరు పొందాడు. దేవుడు ఆజ్ఞానుసారంగా బ్రతికాడు, దేవుడితో నడిచినట్టుగా పేరు పొందాడు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మనం దేవుడితో నడుస్తున్నామా లేదని చెప్పి ఆలోచన చేస్తే మనము కూడా దేవుడితో నడుస్తూ ఉన్నాము. ఇందులో అనుమానం ఏం పెట్టుకోకూడదు. దేవుడితో మనము నడుస్తూ ఉన్నాం, నిజమే. ఆ మూడో వ్యక్తి ఎవరో తెలుసా? మొదటి హనోక్ గారు దేవుడితో నడిచాను, రెండు నోవహు గారు దేవుడితో నడిచాను. హనోక్ గారు దేవుడితో నడవడం అంటే దేవుడు కలిగి దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతికితే అది దేవుడితో నడిచినట్టు. నోవహు గారు ఆ రోజు కాలంలో, ఆ రోజున మనుషులందరూ కూడా మార్గాలు చేర్పేసుకుంటే, ఇతను ఒక కుటుంబం మాత్రం ఏం చేస్తున్నట్టు మార్గాలు చేరుకోలేదు. తను ఇచ్చిన కట్టడ అనుసారంగా ఇటు వెళ్ళకూడదు అంటే వెళ్ళలేదు నోవహు కుటుంబం, ఇటు చేయకూడదు అంటే అది చేయలేదు. ఇలాగ మీరు బ్రతకాలని చెప్పి ఒక ఆజ్ఞిస్తే అలా బ్రతికారు. వారి కుటుంబాన్ని కూడా దేవుడు ప్రమోట్ చేశాడు. వీరు కూడా నాతో నడిచారు. ఆ మూడో వ్యక్తి ఎవరని చెప్పను? దేవుడితో నడిచిన వ్యక్తి మూడో వ్యక్తి మనమే అని చెప్పాలి. నువ్వే, నేనే. ఎస్, మనము కూడా ఈ రోజుల్లో మనము కూడా దేవుడి ప్రకారంగా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా బ్రతికితే మనం కూడా ఏమైపోయినట్టండి? దేవుడు ఆజ్ఞానుసారంగా జీవిస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? నోవహు కోసం బైబిల్లో రాయించాడు, మనం చదవడం కోసం. నోవహు కోసం కూడా బైబిల్లో రాయించాడు, మనకు తెలివి తేటలో ఇవ్వడం కోసం. మన కోసం దూతలతో చెప్తాడు. లైవ్ లో ఏం చెప్తాడు? పలానా కుమార్తె నాతో నడుస్తుంది, పలానా కుమారుడు నాతో నడుస్తున్నాడు, నేను వారితో నడుస్తున్నాను చెప్పి ఆ గొప్ప మాటని దేవుడి దగ్గర నుంచి వినాలంటే ఎంత గొప్ప భాగ్యం వస్తుందండి, ఎంత గొప్ప భాగ్యం వస్తుంది. 2 సమూయేలు గ్రంథం నుంచి ఒక మాట తీసుకుందాం. 2 సమూయేలు 22వ అధ్యాయంలో 33 మాట చూస్తున్నట్లయితే, 2 సమూయేలు 22వ అధ్యాయము
33 మాట చూద్దాం. దేవుడు నాకు బలమైన కోట. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన ఆయన తన మార్గముల యందు తన మార్గముల యందు యథార్థవంతులను నడిపించెను. సరిపోతుందండి. ఎవరైతే యథార్థంగా ఉన్నారో, నోవాహు ఎంత యథార్థవంతులని చెప్పి దేవుని చేత పేరు పొందాడు. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారిని ఆయన పట్టుకుని ఆయనకి నచ్చిన మార్గంలో నడిపిస్తారంట. వాక్యం అర్థం చేసుకున్నారా? ఎవరైతే యథార్థవంతులు ఉంటారో వారిని ఆయన మార్గంలో, ఆయన తన మార్గంలో, తనకి నచ్చిన మార్గంలో తానే నడిపిస్తాడు. మనం చేయవలసింది ఏంటి? మనం కంగారు పడి ఏ మార్గం మనం ఎంచుకోక్కర్లేదు. మనం యథార్థంగా ఉంటే చాలు. నోవాహులాగా మనం నీతిగా ఉంటే చాలు. ఆనోకులాగా అతను ఏం చేస్తాడు? యథార్థవంతుల్ని తన మార్గంలో అతనే నడిపిస్తాడు. మళ్ళీ చదువుతాం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. యథార్థంగా ఏ భక్తుడైతే కనబడతాడో దేవుని దృష్టికి, యథార్థంగా ఏ భక్తురాలైతే కనబడతాడో ఈ రోజుకి కూడా వారిని దేవుడు తన మార్గంలో నడిపిస్తాడు. తన మార్గంలో నడిచిన వారిని దేవుడు ఏమని చెప్తాడు తెలుసా? ఈ రోజు నీ కోసం, నా కోసం ఏం చెప్తాడు తెలుసా? పరలోక రాజ్యంలో వీరు నాతో నడుస్తున్నారు, ఈ సిస్టర్ గారు నాతో నడుస్తున్నారు, ఈ బ్రదర్ నాతో నడుస్తున్నాడు అని చెప్తాడు దేవుడు. అర్థమవుతుందండి? ఎవరైతే యథార్థంగా ఉంటారో వారిని దేవుడు తన మార్గంలో నడిపించుకుంటాడు. తన మార్గంలో నడుచుకోవడం అంటే ఏమి లేదు, తన ఆజ్ఞానుసారంగా నడవడమే. తను ఇచ్చిన కట్టడలు ఏదైతే ఉంటుందో దాన్ని పాటించడమే. తను ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది మన మంచికే అని చెప్పి ఆలోచన చేసి అవన్నీ మన జీవితంలో నెరవేర్చుకుంటూ యథార్థంగా ఉంటే తనకు నచ్చిన మార్గంలో తనే నడిపిస్తాం మనల్ని. తన ఇష్టమైన మార్గంలో తనకు ఒకే ఒక్క మార్గం ఉంది. దేవుడికి ఉన్నది పలు రకాల మార్గాలు కాదు, ఒకటే ఒక మార్గము. దేవుడి దగ్గర చేరుకోవడానికి ఒకే ఒక్క దారి ఉంది, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒకే ఒక రక్షకుడు ఉన్నాడు, ఒకే ఒక్క మార్గం ఉంది మనకి. ఆ మార్గంలో మనం నడవాలంటే మనము యథార్థంగా బ్రతుకుతూ ఉంటే దేవుడికి ఒక సిగ్నల్ వెళ్తుంది మన దగ్గర నుంచి, ఒక ఎలర్ట్ వెళ్తుంది. ఈ వ్యక్తి చాలా యథార్థంగా బిహేవ్ చేస్తున్నాడు, ఈ వ్యక్తి తన జీవితంలోని యథార్థంగా బ్రతుకుతున్నాడు కనుక వారు ఎటు వెళ్తున్నా నాకు సంబంధం లేదు. వారిని తీసుకొచ్చి ఏం చేస్తాను? నాకు నచ్చిన మార్గంలో, నాకున్న ఏకైక మార్గంలో నేను నడిపిస్తానని చెప్పి దేవుడు ఈరోజు మీకు ప్రామిస్ చేస్తాడు. మనం చేయవలసింది ఏంటి? యథార్థంగా ఉండాలి జీవితంలోని. నోవాహులాగా, ఆనోకులాగా యథార్థంగా ఉంటే మన జీవితంలో మార్గాలు మారిపోతాయి. మనం వెళ్ళే మార్గం, మన ఆలోచన చేసే మార్గం మారిపోద్ది, మన థింకింగ్ అంతా మారిపోద్ది. మనం ఒకటే అనుకుంటాము, దేవుడు ఏమంటాడు తెలుసా? తను ఇంకో మార్గంలో పెడతాడంట. అది ఎంత శ్రేష్టమైన మార్గం అంటే అది దేవుడి యొక్కకు తీసుకెళ్లి ఒక రక్షణ మార్గం అంటారు. ఈ మార్గము దేవుడు ఇచ్చే మార్గము. ఇది మనం ఆలోచన చేసే మార్గం కాదు, మనకి తట్టిన మార్గం కాదు, ఎవరో మనకి చూపించిన మార్గం కాదు. మనం ఇంతవరకు ఏ మార్గంలో వెళ్ళొచ్చు, కానీ యథార్థంగా ఉంటే దేవుడు ఆనందం కలిగిన యాత్రలోకి, ఒక రక్షణ మార్గంలోకి, ఒక పర్టికులర్ మార్గంలోకి మనల్ని ఏం చేస్తాడు? షిఫ్ట్ చేస్తాడు. ఏం చేస్తాడండి? మారుస్తాడు. మన మార్గాన్ని మారుస్తాడు. మనం యథార్థంగా ఉంటే దేవుని దృష్టిలో యథార్థవంతులు దేవుడు ఏం చేస్తాడు? ఆకాశం నుండి కన్నులు ఎత్తి ఎవరైనా ఈ భూమి మీద యథార్థంగా ఉంటారేమో అని చూస్తున్నాడు. ఎందుకు? తన మార్గంలో నడిపించడానికి, తన మార్గంలోకి నిల్చోబెట్టడానికి, తన మార్గంలో తన సహాయం చేస్తూ కలిసి ముందుకు నడిపించడానికి ఎవరైనా యథార్థంగా ఉంటున్నారేమో అని చూస్తారంట. యథార్థంగా ఉండే శక్తి కూడా భూమి మీద మనుషులకి దేవుడు ముందుగానే ఇచ్చాడు. నేను యథార్థంగా ఉండలేకపోతున్నాను, నేను అబద్ధాలు ఆడకుండా ఉండలేకపోతున్నాను, మోసం చేయకుండా ఉండలేకపోతున్నాను, పక్క వారిని చూసి అసూయ పడకుండా ఉండలేకపోతున్నాను అంటే అది మనకి ఉండే శక్తి దేవుడు ముందుగానే ఇచ్చాడు. అన్యాయం చేయకుండా ఉండలేకపోతున్నానంటే ఆ శక్తి మనకి, నిగ్రహ శక్తి దేవుడు ముందుగానే మనకి ఇచ్చాడు. ఆ శక్తి ఇచ్చి ఆ శక్తిని ఉపయోగించుకుని ఎవరైతే నిలబడతారో వారిని యథార్థవంతులు గుర్తిస్తే దేవుడికి ఒక సిగ్నల్ వెళ్తుందంట. ఎస్, ఇక్కడ ఒక యథార్థవంతురాలు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మార్గంలో మిమ్మల్ని తీసుకెళ్లి నిల్చోబెట్టి నడిపించి దోతలకి గొప్పగా చెప్తాడు. ఈ వ్యక్తి, ఈ సిస్టర్ గారు లేకపోతే ఈ భక్తురాలు ఏం చేస్తుంది? నాతో నడుస్తుంది, నన్ను కలిగి నడుస్తుంది, నేను చెప్పిన ప్రకారం నడుస్తుంది, నేను ఇచ్చిన కట్టడలు దాటకుండా మేరకుండా నడుస్తుంది, నా ఆజ్ఞానుసారంగా నడుస్తుంది. అది తనకే మేలు. నేను ఇచ్చిన ఆజ్ఞలేవి కఠినము కాదు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. చాలా సులువుగా ఉంటాయంట, మనం చెయ్యి తగినవేనంట. ఆయన ఇచ్చిన భారంగా ఏముండవంట ఆజ్ఞలు.
అవన్నీ మనకు సేఫ్టీ ఇస్తాయి, అవన్నీ మనకి గొప్ప గుర్తింపుని ఇస్తాయి, అవి మనకి గౌరవాన్ని కూడా ఇస్తాయి. ఆ ఆజ్ఞలు పాటిస్తే మనకి గౌరవం వస్తుంది, ఆజ్ఞలు పాటిస్తే మనకి గుర్తింపు వస్తుంది, ఆజ్ఞలు పాటిస్తే మనకి చిరునవ్వు మన హృదయం నుంచి, మన మొక్కల నుంచి, మన పెదవుల నుంచి బయటకు రాదు. ఎప్పుడైతే ఆజ్ఞలు పాటిస్తామో ఆజ్ఞలు పాటించలేని వారు సొంత ఇంట్లో ఉన్నా సరే సంతోషంగా ఉండలేరు. ఆజ్ఞలు పాటించిన వారు ఒంటి మీద 10 తులాలు బంగారం ఉన్నా సరే వారు సంతోషంగా ఉండలేరు. మీరు అలా వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు పక్కల చిన్న చిన్న ఇల్లులు చూసినప్పుడు అందులో కూర్చొని చాలా మంది నవ్వుకుంటూ ఉంటారు. చాలా చిన్న ఇల్లులు, గట్టిగా అయితే మన ఒక బెడ్రూమ్ అంత ఉంటుంది టోటల్గా వాళ్ళ ఇల్లు. ఒక బెడ్రూమ్ అంత సైజులో అక్కడక్కడే తిని అక్కడక్కడే ఉంటారు. వారి ముఖాల్లో కూడా నవ్వు ఎందుకు ఉంటుంది? మనలాగే వారు ఆలోచన చేస్తూ ఉంటే వారు చచ్చిపోయే వరకు కూడా దుఃఖంలోనే ఉండాలి. ఎందుకు? వారి పరిస్థితి బాగోలేదు, ఇలా ఉన్నానేంటి చెప్పి వారు నవ్వే ఉండకూడదు వారి ముఖంలో. కానీ ఎందుకు నవ్వుతున్నారంటే వారు సాటిస్ఫై అవుతున్నారు, వారు సరిపెట్టుకుంటున్నారు, వారు చాలు అనుకుంటున్నారు. వారు ఎప్పుడైతే చాలు అనుకుంటున్నారో అప్పుడు వారి ముఖంలో ఆనందం ఉంటుంది. మైండ్ తాలూకు ఒక ఆలోచన శక్తి అంతే. చాలు అనుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే చాలదు, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉండవలసిన దాన్ని కాదు అనుకుంటే నిరంతరము కూడా వేదనే కలుగుతుంది. నిరంతరము వేదన. నేను ఇంకా పైన ఉండాలి, ఇది నా స్థానం కాదు, ఇది నా స్థాయి కాదు అనుకుంటే ఇంకేం నవ్వుతారు చెప్పండి? ఇంకేం నవ్వుతారు? వారు ఎప్పుడు బాధపడుతుంటే నవ్వు ముఖంలో రాదు. కానీ ఈ రోజు మనుషులు చాలా మంది చాలా గ్రేట్ గా అలా చూసినప్పుడు నేను ఫీల్ అవుతుంటాను. నవ్వు వస్తుంటుంది వాళ్ళ ముఖాల్లో. వాళ్ళ స్థాయి ఎంత హీనంగా ఉన్నా సరే నవ్వుకుంటాడు. రోడ్డు పక్కన పడుకుని వాడు సరదాగా నవ్వుకొని పడుకున్నాడు. రోడ్డు మధ్యలో ఆ డివైడర్స్ మధ్యలో ఉన్న కూర్చుని ఆ ఉన్న వ్యక్తి నవ్వుతున్నాడంటే ఈ రోజు అతను ఎంత గొప్పవాడో చూడండి. అతను సరిపెట్టుకున్నాడు. అలా సరిపెట్టుకున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఇంకొంచెం స్థాయి పెంచిస్తాడు, గొప్పవారిగా చేస్తాడు, వారికి కావాల్సిన అవసరాన్ని కూడా తీరుస్తాడు. అలా కాకుండా సాటిస్ఫై అవ్వకుండా ఉంటే మన ఇంటికి కూడా హృదయంలోని భారం ఉండిపోతుంది. నేను ఇలాగే ఉండిపోయినా, నాకు ఇది అనుకుంటున్నాం. దేవుడు మనకి ఇచ్చిన భాగ్యము సరిపోతుంది అనుకుని సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు రోజు నవ్వు వస్తుంది. నిజమే, నాకు ఈ భాగ్యం ఇచ్చింది చాలు అనుకుని నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు. ఈ ఆనందము ఎక్కడ కలుగుతుంది అంటే యథార్థవంతుడికి ఆనందం ఇస్తాడు దేవుడు. యథార్థవంతులు ఏం చేస్తారో తెలుసా? ఉన్న దానితో సరిపెట్టుకుంటారు. యథార్థవంతులు ఏం చేస్తారో తెలుసా? తన మార్గంలో నడుస్తున్నప్పుడు ఈ లోక సంబంధంగా దేవుడు ఏది ఇచ్చినా సరే భాగ్యం కింద ఎంచుకుంటారు. చాలు అనుకుంటారు. వారి హృదయంలో నవ్వు ఉంటుందో లేదో చెప్పండి. మీరు చాలు అనుకుంటే మీరు చేస్తున్న బిజినెస్ లో మీకు నవ్వు వస్తుంది, ఆనందం వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. లేదు నేను ఇంకా అంబానీ గారు చెయ్యాలి, లేదు నేను ఇంకా పెద్ద చాలా గ్రేట్ అయిపోవాలి అనుకుంటే అయ్యే వరకు కూడా నీకు నిజమైన నవ్వు రాదు. నీ ఆలోచన, నీ కోరిక పైన ఉన్నప్పుడు ఆ కోరిక సాధించే వరకు, ఆ స్థాయి చేరుకునే వరకు నీకు నవ్వు రాదు. వచ్చినా సరే ఆర్టిఫిషియల్ నవ్వదు. ఏదో పక్క వాళ్ళు జోకేస్తే హృదయపూర్వకంగా నవ్వలేదు. నువ్వు హృదయపూర్వకంగా నవ్వాలి అంటే నువ్వున్న పరిస్థితిని బట్టి నువ్వు 100% సాటిస్ఫై అయిపోవాలి. ఎస్ చాలు అనుకుంటే నీకు నెక్స్ట్ వచ్చే నవ్వు ప్యూర్ గా ఉంటుంది. అదే జీవితాన్ని అర్థం చేసుకుని అనుభవించడం. జీవితాన్ని అనుభవించడం అంటే ఏంటంటే అదే జీవితాన్ని అనుభవించడం అంటే ఉన్న దాంతో సరిపెట్టుకోవాలి. ఆనోకు అలాగే సరిపెట్టుకున్నాడు కనుక యథార్థవంతుడు అయ్యాడు. మామ అలాగే సరిపెట్టుకున్నాడు కనుక యథార్థవంతుడయ్యాడు. వారిద్దరు కూడా ఏ మార్గానికి వచ్చేసారు? యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడు? తన మార్గంలో పెట్టి నడిపిస్తున్నాడు. అలాగే ఈ రోజు మనం కూడా యథార్థంగా ఉంటే, తన కట్టడలు, తన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే మనల్ని ఏం చేస్తాడు దేవుడు అండి? యథార్థవంతులు ఏం చేస్తున్నాడు? తన మార్గంలో ఉంచి ఆనందాన్ని ఇస్తానంటగా దేవుడు మనకి సెలవిస్తున్నాడు. మరొక వాక్యం చదువుతూ ముగించే ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 17వ మాట కూడా చూద్దాం. మన కన్నులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోను మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. ఇక్కడ ఎంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇస్తున్నారండి. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న ప్రజల చేత ఏం చేస్తారు? ఆదరింపబడతారు. మనము నడిచిన మార్గాలు అన్ని కూడా వర్ధిల్లుతాయి. మనం పుట్టుకున్నదంతా కూడా మనకి స్వాచ్ఛం అయిపోతుంది. మన తలంపు అంతా కూడా నెరవేరుస్తుంది అని చెప్పి దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. మనము నడిచిన మార్గములన్నిటిలోనూ
మనము వెళ్ళిన ప్రజల అందరి మధ్య మనం కాపాడి యెహోవా మన దేవుడిగా ఉంటున్నాడు. మన మార్గాల్లో ఎటు వెళ్ళినా సరే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని కాపాడుతాడు. ఆ మార్గం ఏ మార్గం అండి? మనం నడిచే మార్గం ఏమైపోద్ది? యథార్థంగా ఉంటే మన మార్గం మారిపోద్ది. యథార్థంగా ఉంటే మన మార్గం మన ఆలోచన ప్రకారం వెళ్దు. యథార్థంగా ఉన్న వారు దేవుడు ఏం చేస్తాడు అన్నాడు? తనకు నచ్చిన మార్గంలో ఉంచబెడతాడు. తనకు నచ్చిన మార్గంలో నడుస్తున్న వారిని దేవుడు ఏమంటాడు? నాతో నడుస్తున్నారు అంటాడు. వారు నడిచిన ప్రకారంగా ఆ మార్గంలో ఉన్న అందరి ప్రజలు ఏం చేస్తాడు? మనం గొప్ప చేస్తాను అన్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఎంత ఉచితంగా ఇస్తున్నాడు. ఆ భాగ్యాన్ని మనం ఇప్పుడు కూడా ధన్యతగా భావించాలి. మరొక వాక్యం చదువుకుని ముగించేద్దాం. కీర్తన గ్రంథం నుంచి 48వ అధ్యాయము 14వ మాట. ఈ దేవుడు మరణము వరకు ఆయన మనలను నడిపించు. ఎంతవరకు నడిపిస్తాడు? తన మార్గంలో యథార్థవంతుల్ని తనకు నచ్చిన మార్గంలో మరణము వరకు సంతోషంగా చాలా సాటిస్ఫాక్షన్ అయిపోయే విధంగా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఏది కలిగినా సరే అందులో ఆనందం వచ్చేటట్టుగా ప్యూరిటీ కలిగిన, నవ్వులు కలిగినట్టు మంచి హృదయాలని దేవుడు ఎప్పుడు ఇస్తారంటే మనకి చెప్పండి. యథార్థవంతంగా ఉన్నప్పుడు తన మార్గంలో ఉంచి మనకి గౌరవం ఇచ్చి అందరితో ఆదరణ ఇచ్చి మరణం వరకు కూడా ఏం చేస్తున్నాడు? కాపాడుతాడు, ఆదరిస్తాడు, మనల్ని ధైర్యపరుస్తూ నడిపిస్తాడు. నిజమైన జీవితము, నిజమైన ఆనందము, నిజమైన సంతోషము కూడా మనం కోరుకునే మార్గంలో మనకి ఏం దొరకదు. మన మార్గాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే అంచెలంచెలుగా పైకి వెళ్ళాలి, నేను ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి, ఎలాగో ఉండాలి అనుకుని అది చేరేలోపే చాలా మంది చనిపోతుంటారు. మనుషులు గుర్తుపెట్టుకోవాలి. ఆ అనుకున్న మనిషి ఏదైతే 100% కోరికలు నెరవేరి చనిపోయినట్టు హిస్టరీ ఉండదు. తన 100 కోరికలు ఉంటే 10 కోరికలు నెరవేరుస్తాయి. ఈలోపే తన ప్రాణము, తన ఆయుష్, తన వయస్సు, తన శక్తి, తన బలము కూడా కోల్పోతాడు మనిషి. ఎందుకు పనికిరాని ఈ తుచ్చమైన శరీరం మీద ఆశ పెట్టుకుని శరీరాన్ని సుఖపెట్టడం కోసము తను ఒక స్థాయి కావాలని కోరుకుంటూ ఉంటాడు. మనది కానీ ఈ శరీరం కోసం మనం బ్రతకడానికి ఇదేదో కోరుకుంటూ ఉంటాం. మనది కాదు ఇది శాశ్వతం కాదు. దీనికోసం బ్రతకడానికి ఆలోచన చేసి ఏం చేస్తారు? దీన్ని సుఖపెట్టడం కోసం బిర్యానీ తినిపిస్తాం. దీన్ని సుఖపెట్టడం కోసం డబల్ కట్ట మంచం. దీన్ని సుఖపెట్టడం కోసం ఒక మెత్తటి పరుపు. దీన్ని సుఖపెట్టడం కోసం ఈ శరీరం సుఖపడి, ఈ శరీరానికి మనకి యుద్ధం జరుగుతుంది. ఈ శరీరానికి మనకి సత్వత్వం ఉంది. శరీరాన్ని కోరికలు నెరవేర్చేవాడు నా యొక్క దాసుడి కాదు అని చెప్పి దేవుడు సెలవిస్తుంటే మనం ఏం చేస్తాం? శరీర కోరికలు నెరవేర్చడం కోసం ఒక మంచి పరుపు కొనుక్కుంటాం. మేము కూడా పరుపు కొనుక్కుంటాం, అమ్మలు కూడా పరుపు కొనుక్కుంటాం. దానికోసం చెప్పట్లేదు, ఆ కోరిక కోసం చెప్తున్నాను. నేను పరుపు కొనడం తప్ప అంటలేదు, కొడుకోవడం తప్ప అంటలేదు, బిర్యానీ తినడం కూడా తప్ప అంటలేదు. మేము కూడా శుభ్రంగా బిర్యానీ తింటాం, చక్కగా తినచ్చు. కానీ దేవుడు ఏం చెప్తాడండి? శరీర కోరికల కోసం ఆలోచన చేసి దాని మీద మనసు పెట్టుకుని దాని కోరికలు తీర్చడం కోసం బ్రతికి దాన్ని ఏదో సాధించి గొప్పగా పెట్టడం కోసం, పై స్థాయిలో పెట్టడం కోసం, దాన్ని గౌరవించడం కోసము నీ ఆలోచన చేస్తే నిజమైన ఆనందం నువ్వు కోల్పోతావు. నిజమైన జీవితాన్ని నువ్వు ఎరగవు. నిజమైన సంతోషము, నిజమైన ఆ నవ్వు నీ జీవితంలో ఉండదు. ఎప్పుడు కూడా నీ సాటిస్ఫైగా ఉండాలి. నాకు ఏదైనా దక్కలేదంటే నాకు దక్కలేదు అనుకోకూడదు. ఏదైనా ఒక చెడ్డ మాట వినబడిందంటే నాకు వినబడింది అనుకోకూడదు. నా శరీరానికి నేను ఈ రోజు బిర్యానీ తినిపించలేకపోయినా దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఆరోగ్యం దెబ్బతిన్నా బిర్యానీ తింటే వచ్చేది నష్టం తెలుసా మీకు? బిర్యానీ తింటే వచ్చేది నష్టమే. తినిపించకపోతే బాధపడకూడదు. మీరు ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. శరీరానికి మీరు తినిపిస్తున్నారు, మీ శరీరానికి దాసులుగా శరీర కోరికలు నెరవేరుస్తున్నారు, దానికి దాసోహం అవుతున్నారు. బిర్యానీ కావాలని అడుగుతుంది, డిమాండ్ చేస్తుంది, దానికి మీరు బిర్యానీ తినిపిస్తారు. చాలా మందికి డ్రగ్స్ కావాలని డిమాండ్ చేస్తుంది శరీరం. డ్రగ్స్ ఇస్తుంటారు. సిగరెట్ తాగు అంటది. పాపం వీళ్ళకి ఏం చేస్తారు? ఏదో సిగరెట్ దాన్ని పెడుతుంటారు. వీళ్ళకి తెలుసు మానేద్దాం అనుకుంటా ఉంటారు. చాలా సార్లు మానకపోతుంటారు. తాగుడు తాగి వాళ్ళు కూడా అంతే, మానేద్దాం అనుకుంటారు. వాడు అనుకుంటారు కానీ శరీరం ఒప్పుకోదు. అర్థమవుతుందండి? శరీరం ఒప్పుకోదు. శరీరం చాలా బలవంతం పెట్టేస్తుంది. శరీరం చాలా హెడ్ఏక్ రప్పించేస్తుంది. శరీరం ఈ ప్రాణం పోతుంది అన్నంతగా భ్రమ పెడుతుంది. ప్రాణం తీయదు. డ్రగ్స్ సడన్ గా మానేస్తే చనిపోతారని చాలా మంది అనుకుంటారు. తిరిగే చనిపోయేంత స్టేజ్ వరకు తీసుకెళ్లి నేను పీక్ లెవెల్లో భయంకి గురి చేస్తుంది, భ్రమకు గురి చేస్తుంది. అక్కడ కూడా నువ్వు 2 రోజులు నిలబడితే దాన్ని విడిచిపెట్టించు, దాన్ని జయించవచ్చు. కానీ చాలా మంది అంతవరకు వెళ్ళే దారిలోనే కంగారు పడిపోతారు. ఏమో ప్రాణం పోతుందేమో, నేను తట్టుకోలేనేమో, నేను నిలబడలేనేమో, నేను మానలేనేమో అనుకుని మళ్ళీ ఆ వ్యసనానికి ఏం చేస్తారు? ఒక్క వాంతికి తిరిగినట్టుగా అదే వ్యసనానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి బయట స్టిక్ ఆన్ అయిపోతారు. దానికి అక్కడి నుంచి బయటికి రాలేదు.
స్టిక్ ఆన్ అయిపోతారు. కానీ దేవుడు వారికి జయించే శక్తి ఇచ్చారని చెప్పి వారికి ఇంకా తెలియదు. ప్రతి మనిషికి కూడా, ప్రతి తాగుబోతుడు కూడా, ప్రతి డ్రగ్ ఎడిక్ట్ కూడా దేవుడు శక్తి ఇచ్చాడు ఉండడానికి. కానీ శరీరం ఏం చేస్తుందండి? ఉండనివ్వదు. చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఆ ఇబ్బంది పెడితే నిజంగానే ఉండలేనేమో అన్న ఫీలింగ్ వచ్చి మళ్ళీ దాని దగ్గరికి వెళ్తారు. కానీ వాళ్ళు ఉంటే ఇంకో 4 రోజులు ఉంటే దాన్ని జయించవచ్చు. కానీ ఉండరు. ఈ చిన్న విషయాన్ని వారికి చెప్పడానికి ఎవరో సహకరించరు, ధైర్యం కూడా చేయరు. వారు ఉండొచ్చు, వారు జయించవచ్చు, శరీరం జయించచ్చు. ఈరోజు ఏమో మాట్లాడుతున్నాడు దేవుడు, ఏమనిస్తున్నాడంటే మంచి మాట. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడే ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం ఒక్క టైంలో ఒక్క చోట ఉండగలుగుతాం. కానీ దేవుడు మనుషులందరి జీవితంతో కూడా ఒకే టైంలో ట్రావెల్ చేయగలుగుతాడు, ఒకే టైంలో నడవగలుగుతాడు. అలాగే మీతో నడుస్తున్న దేవుడు అదే టైంలో, అదే సెకండ్ లో నాతో కూడా నడవగలిగిన శక్తివంతుడు దేవుడు. అందుకే ప్రజలు ఎవరైతే యథార్థవంతులు ఉంటారో, ఒక 1000 మంది యథార్థవంతులు ఒకే టైం దేవుడికి కనబడితే 1000 మందితో కూడా ఒకే టైం ట్రావెల్ చేయగలిగిన శక్తివంతుడు దేవుడు. ఒకే క్షణంలో ఉండగలుగుతాడు ఆత్మస్వరూపి దేవుడు. అలాగే మీరు యథార్థంగా ఉంటే మీ మార్గాల్ని, మీ ఆలోచనని, మీకున్న పరిస్థితిని మార్చి తనకిష్టమైన మంచి మార్గంలో, ప్యూర్ గా బ్రతికే మార్గంలో, ఆనందంగా బ్రతికే మార్గంలో, నవ్వే మార్గంలో, ప్యూరిటీ కలిగిన ఆ యొక్క స్మైల్ వచ్చే మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఆయన ఇచ్చిన కట్టడలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనల్ని ఏం చేస్తాయంటే తీర్చిదిద్దుతాడు. ఎలా? మంచి వారి కింద. ఎలా? దేవుడికి నచ్చేటట్టుగా. చెప్పండి, దేవుడికి నచ్చేటట్టుగా ఏం చేస్తాడు? ఆయన మార్గంలో ఉంచి మనల్ని ఏం చేస్తాడు? తీర్చిదిద్దుతాడు. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పి కట్టడలు పెట్టి మనం మంచి మార్గంలో నడిపించే ఉద్దేశం ఏంటంటే మనం బాగుండాలి, మనం సంతోషంగా ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. బాధపడుతూ ఎంజాయ్ చేయకూడదు, ఇది లేదు అనుకుని ఎంజాయ్ చేయకూడదు. ఉన్న దాంతో సంతోషంగా ఉంటూ ఎంజాయ్ చేయాలి. ఒకళ్ళు ఎవరైనా లావుగా ఉన్నారనుకోండి, అక్కడే ఎంజాయ్ చేయండి. ఒకరు సన్నంగా ఉన్నారనుకోండి, అక్కడే ఎంజాయ్ చేయండి. ఒకరు మరీ హైట్ ఉన్నారనుకోండి, అక్కడే ఎంజాయ్ చేయండి. ఒక షార్ట్ ఉన్నారనుకోండి, అక్కడే ఎంజాయ్ చేయండి. ఒకరు మంచి అందంగా ఉన్నారనుకో వైట్, అక్కడే ఎంజాయ్ చేయండి. అందంగా లేరు, ఒక బ్లాక్ గా ఉన్నారనుకో, అక్కడే ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఎంజాయ్ చేయండి. అంతేగాని ఏదో లేదని చెప్పి మీరు ఆలోచన చేసినంతకాలం మీ జీవితంలో ప్యూరిటీ మిస్ అయిపోద్ది, రియల్ స్మైల్ మిస్ అయిపోద్ది, రియల్ లైఫ్ ని మీరు మిస్ అయిపోతారు. ఖచ్చితంగా కూడా దేవుడు ఏమంటాడు? అటువంటి వారిని దేవుడు యథార్థవంతులుగా అనుకోడు. శరీరం బాగోలేదని, శరీరంకి ఏదో కావాలని, శరీరం తాలూకు స్థాయి మార్చాలని ఇప్పుడు చూసిన శరీరం కోసం ఆలోచన చేసే వ్యక్తిని దేవుడు యథార్థవంతుడిగా తీర్చిదిద్దలేడు. శరీరాన్ని జయించాలి. శరీర కోరికల్ని, ఆలోచనలు జయించేసిన తర్వాత నువ్వు మంచి ప్యూరిటీ కలిగిన లైఫ్ ని ఎంజాయ్ చేయగలుగుతావు. ఒక స్పష్టమైన క్లారిటీతో ఉన్న లైఫ్ ని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. అలాంటి లైఫ్ అంట ఏంటి? కాకి కలకాలం బ్రతుకుతుంది, బ్రతికినా సరే అంశ చాలా ప్యూర్గా, అందంగా, చక్కని జీవితం కలుగుతుంది. ఎందులో చెప్తున్నాం అంటే ఆనందంగా గడపాలి మన జీవితం. సంతోషంగా మనం ప్రతి రోజుని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రతి రోజు, ప్రతి గడియ కూడా మనం ఆనందించాలి అని చెప్పి ఎంతో మంది భక్తులు మనం చెప్తుంటారు. ప్రతి దాన్ని ఎంతో ఆనందించాలి, ప్యూరిటీగా నవ్వాలి, ప్యూరిటీగా ఆనందించాలి. లైఫ్ చాలా గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. దేవుడు ఇచ్చిన భాగ్యం కింద మనం ఫీల్ అయితే అప్పుడు మనం యథార్థవంతులుగా తీర్చబడతాము. అప్పుడు మనం శరీరానికి బానిసల కింద కాకుండా శరీరం జయించేటట్టుగా దేవుడు మనం చూస్తాడు. అప్పుడు ఓకే, వీళ్ళు జయశీలుడు అని చెప్పి మనం భావిస్తాడు. మనం జయిస్తే కోరికల్ని, ఆలోచనలు, స్థాయిని అన్నింటినీ జయిస్తే మనం ఏమంటాడు? వీళ్ళని వీరులు, యథార్థవంతులు, వీరు నేను ఏం చేయాలి? నా మార్గంలో నడిపించి ఇంకా మంచిగా శుద్ధి చేసి నన్ను చేరుకునేటట్టుగా ఆనందం కలిగిన ఒక మంచి లైఫ్ ఇవ్వాలని దేవుడు ఆశపడతాడు. ఆ మార్గంలో నడుద్దాం, అటువంటి మార్గంలో ఆనందం ఉంటుంది. ఆ మార్గంలో మనకి ప్యూర్ లైఫ్ కనబడుతుంది, ఎంజాయ్ చేయగలుగుతాం, ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయగలుగుతాం, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు ఎంజాయ్ చేయగలుగుతాం, ప్రతి రోజు కూడా మనం ఆస్వాదిస్తూ సంతోషంగా ముందుకు వెళ్తాం. ఇది లేదని చింత కలుగుతుంది అంటే నువ్వు ఇంకా యథార్థవంతురాలు కాదేమో ఒకసారి గుర్తు చేసుకోండి. ఇది నాకు కావాలి అని చెప్పి దాని వెనక నువ్వు పరిగెడుతున్నావు అంటే నువ్వు ఇంకా దానికి బానిసమేమో అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ రోజు నువ్వు యథార్థవంతుడిగా ఉన్నావని తెలియడానికి ఒక రుజువు ఏంటంటే నీకు ఏది కూడా, ఏ కోరిక కూడా నిన్ను అజమాయిషం చేసేటట్టుగా దానికి మీరు అధికారము ఇవ్వద్దు అని చెప్పి దేవుడి బైబిల్ మనకి తెలియజేస్తున్న ప్రతి ఒక్క ఆలోచనని, ప్రతి ఒక్క కోరికని జయించాలి. జరిగితే మంచిదే, జరగలేదా నో ఇష్యూ అనుకోవాలి. జరగలేదని చెప్పి తప్పన పడుతుంటే మన యథార్థవంతులు అపమో దేవుడి దృష్టిలో కోరికకి బానిస అయిపోతాం. అది జరగలేదు, దాని వెనకాల పడి బాధపడుతుంటే
ఆ కోరిక మనం మీద డిమాండ్ చేస్తున్నట్టుగా దేవుడు చూస్తాడు. మనం కింద ఉంటాం అనమాట. కోరిక కింద మనం ఉంటాం. ఎప్పుడు కోరికల కింద మనం ఉండకూడదు. అయితే అయ్యింది, లేకపోతే లేదు. మనమే పైన ఉండాలి, మన మాటే పైన ఉండాలి, మన జీవితమే హ్యాపీగా ఉండాలి. మనకు కలిగిన కోరికలు, మనకు ఆలోచనలు నెరవేరాలని ఎక్కడ కూడా దేవుడు చెప్పట్లేదు. ఒక్కొక్కసారి చెడ్డ ఆలోచన వస్తాయి, అవి కూడా నెరవేర్చుకునే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు బ్రేక్ వేస్తాడు. లేదు, అది నీ మంచి కాదు, బ్రేక్ వేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఆనందించాలి. ఓకే, ఏదైనా జరగకపోతే ఓకే ఇది నా మంచికే అని చెప్పి ఆనందిస్తుంది. దేవుడు మీ అందరినీ కూడా అటువంటి మంచి యథార్థవంతులు నడిచే మార్గం నడిపించి మీ అందరినీ గొప్పగా దీవించాలని చెప్పి ఆశపడుతూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలు దీవించిన కాక అందరూ లేచి నిలబడదాం, కానుకలు సమర్పించుకొని ప్రార్థన ఆశీర్వాదం